అందరికీ నమస్కారం. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ఒక్క సీటు కూడా గెలవలేదని చెప్పి ముఖ్యంగా బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు ఫుల్ ట్రోల్ చేస్తారు కేసీఆర్ని. కేసీఆర్ ఏం సాధించిండు, ఏం సాధించలేడు, తెలంగాణ ప్రజలకు ఏం చేసిండు, ఏం చేయలేడని చెప్పేసి ప్రజలకు ఫుల్ క్లారిటీ ఉంది. ఈ ఎంపీ ఎలక్షన్లలో కేసీఆర్కి వేయడం వల్ల పెద్దగా వాళ్ళ ఓటు యూజ్ కాకుండా పోతుందన్న ఒక భ్రమతోటి మాత్రమే ఓటు వేయలే. కానీ అంతే తప్ప కేసీఆర్కున్న 40%, 45% ఓటింగ్ షేర్ అట్లే ఉంటుంది తెలంగాణలో. ముందుగా బీజేపీ వాళ్ళకి చెప్పేది ఏంటంటే, మీరు బీఆర్ఎస్ను విమర్శించే ముందు దేశవ్యాప్తంగా మీరు పోటీ చేసిన 440 స్థానాలు ప్లస్ ఎన్డీఏ పోటీ చేసిన 150 స్థానాలు, అంటే మీ మిత్రపక్షాలు మీరు చేయంగా మీకు వచ్చిన ఇంకా మ్యాజిక్ ఫిగర్కు దగ్గరకు రాలే. ఎందుకు అంటే మీకు రాలేదు అంటే మీరు ఇచ్చిన బిల్డప్ గురించి చెప్తున్నా. 400 సీట్లు వస్తాయి, 450 సీట్లు వస్తాయి, ఈ బిల్లు తీసుకొస్తాం, ఆ బిల్లు తీసుకొస్తాం, దేశాన్ని మాకు నచ్చినట్టు చేసుకుంటాం, అవసరమైతే రాజ్యాంగాన్ని మారుస్తాం, ముస్లిమ్స్ అనేటోళ్ళు ఈ దేశంలో లేకుండా చేస్తామన్న ధోరణిలో మీరు చేసిన ప్రచారం మీకు చెంప మీద చెప్పు దెబ్బలాగా మారిపోయింది. కాబట్టి మీరు మీ స్థాయి ఏడుంది అంటే మీరు ఇంకోటి చేస్తారు. ఏం చేస్తారంటే, బీజేపీకి ఓటు వేయకపోతే హిందూ వ్యతిరేకులు, దేశద్రోహులు అన్న విధానంలో మీరు పెడుతున్న పోస్టులు చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే మీ బీజేపీ అనేది దేశాన్ని ఉద్ధరించడానికి పుట్టిన పార్టీ కాదు, దేశాన్ని సర్వనాశనం చేయడానికి పుట్టిన పార్టీ. అందుకే ఇలా దేశ ప్రజలు, ముఖ్యంగా నార్త్ ప్రజలు చెప్పాలంటే మీ బీజేపీని కాపాడుతుంది. కర్ణాటకలో ఆల్రెడీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ కూడా చేతగాక మీరు అధికారం చేపడుతున్నారు. ఇక్కడ తెలంగాణలో 8 సీట్లు ఇచ్చి మీకు ఇవి కానీ లేకుండా ఉంటే మీ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుండే. దాన్ని పట్టుకొని మేము ఇక దేశంలో ఇంకా మమ్మల్ని ఎదిరించడం లేడు, మేము తప్ప ఇంకా దేశాన్ని పాలించే మొగోడే లేడు, అసలు మీరు సృష్టించిన సంస్థలేంది, మీరు పెట్టిన పథకాలేంది, మీ వల్ల దేశానికి వచ్చిన ఉపయోగం ఏంది అంటే చెప్పడానికి ఏముండదు. ఏమున్నా రామాలయం ఇది అది అని హిందుత్వ పోకడలకు పోయి దేశాన్ని మతతత్వ రాజకీయాలతో రెచ్చగొట్టే ఉద్దేశంతో మాత్రమే మీ రాజకీయాలు ఉంటాయి. చివరికి ఆ రాముడు కూడా ఆశీర్వదించకుండా మీ ఉత్తరప్రదేశ్లో మీకు చంప మీద చెప్పుతోటి కొట్టినట్టు ఎస్పీకి అత్యధిక సీట్లు ఇచ్చి మీ యోగి ఆదిత్యనాథ్కు అదే సన్యాసం తీసుకున్న యోగి ఆదిత్యనాథ్ సన్యాసిలాగా మార్చేసారు. కాబట్టి మీకు చెప్పేది ఏంటంటే, మీరు ట్రోల్ చేసే ముందు మీ స్టేటస్ ఎక్కడుంది, మీరు ఏ అదృష్టంతో మీరు పీట మీదకి ఎక్కబోతురు. మీకు రాముని ఆశీర్వాదం లేదు, ప్రజల సపోర్టు లేదు. మీకు ఇప్పుడు రెడీమేడ్గా ఉన్న ఆంధ్ర రాజకీయం నుంచి వచ్చిన చంద్రబాబు నాయుడు సపోర్టు, నితీష్ సపోర్ట్ లేకపోతే మీ పరిస్థితి ఏందనేది ఎంత చీపుగా ఉంటుందని చెప్పేసి మీరు ఒకసారి ఊహించుకున్న తర్వాత తెలంగాణ సాధించిన కేసీఆర్ని మీరు విమర్శిస్తే బాగుంటుందని చెప్పేసి సందర్భంగా మీకు చెప్తున్నా. రెండోది కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి బీజేపీకి సరెండర్ అయిపోయిన బీఆర్ఎస్ అందుకే డమ్మీ క్యాండిడేట్లను పెట్టి ఓడిపోయినామని చెప్పి చెప్తున్నావు. నువ్వు నిన్న కాక మొన్న అధికారంలోకి వచ్చి ఇక్కడ నీ ఇండియా కూటమికి సపోర్ట్ లేకుండా 8 సీట్లు గెలిచి అసలు 13-12% ఓట్ షేర్ లేని బీజేపీని 8 సీట్లు కట్టబెట్టే స్థాయిలో నీ పరిపాలన ఉందంటే, అంటే ఇక్కడ బీఆర్ఎస్ ఓట్లు అనేటి నీకు వెయ్యడానికి కూడా ఇష్టపడకుండా బీజేపీకి వేస్తేనన్నా ఏమైనా యూజ్ అవుతుందని వాళ్ళు భ్రమపడి బీజేపీకి ఓట్లు వేసారు. అంతే తప్ప బీఆర్ఎస్ సపోర్ట్ చేసి కాదు. నీ చేతగానితనంతో మాత్రమే బీజేపీకి ఓట్లు పడ్డాయి. ఇది నువ్వు తెలుసుకొని ఈ కాంగ్రెస్కు సపోర్ట్ చేస్తూ బీఆర్ఎస్ను ట్రోల్ చేసే ఎదవలకు ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే, మీకు ఈ ఎంపీ ఎలక్షన్లో మాత్రమే ఈ సపోర్ట్ ఉంది. నెక్స్ట్ నుంచి ఎలాంటి ఎలక్షన్స్ జరిగినా బీఆర్ఎస్ ఖచ్చితంగా మళ్ళా తన మార్కును చూపిస్తూ, తెలంగాణ వాదాన్ని గట్టిగా చూపిస్తూ, కేసీఆర్ అంటే ఏందని చూపిస్తూ, అభివృద్ధిలో తెలంగాణను ఎట్లా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి నిరంతరంగా ఆలోచిస్తూ
ఈ కాంగ్రెస్ బీజేపీలకు ఖచ్చితంగా బుద్ధి చెప్తుందని చెప్పి తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా నమ్ముతారు. కాబట్టి మీరు ఏదో పోకడలకు పోయి బీఆర్ఎస్ను వ్యతిరేకిస్తూ కేసీఆర్ను ట్రోల్ చేస్తూ కొంచెం తగ్గకపోతే ఆంధ్రాలో వైసీపీ పరిస్థితి ఎట్లయిందో ఇక్కడ మీ పరిస్థితి అంత దారుణంగా అవుతుందని చెప్పేసి తెలుసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. జై హింద్, జై తెలంగాణ, జై కేసీఆర్.